అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్ని ప్రతిసారి ఒకే స్టైల్లో చేస్తే ఎవరికైనా బోరే కదా. మరి ఈసారి నేను చెప్పే ఈ మసాలా పౌడర్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ డబల్ అయిపోతుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పప్పుచారు రసంకి బెస్ట్ కాంబినేషన్ అండి. మరి ఇంకా లేట్ ఎందుకు, మొదలెడదామా? ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాము. వెడల్పుగా ఉండే ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 15 వరకు మిరియాలు, ఒక 5-6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలుక్కాయలు, ఒక 10 వరకు జీడిపప్పు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక నల్ల యాలుక్కాయ ఉంటే వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, ఒక పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని సిమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోండి. ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇవి ఎర్రగా వేగాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం పొడి పొడిలాడితే సరిపోతుందన్నమాట. ఇవన్నీ ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూను కొబ్బరి పొడి ఇది వేసేసుకోండి. ఇది లేకపోతే కొబ్బరి ముక్కలైనా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. కొబ్బరి పొడి వేస్తున్నాను కాబట్టి లాస్ట్లో వేసాను. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా రెడీ అవుతుందనమాట. ఈ మసాలా పౌడర్ ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా సరే అద్దిరిపోతుందండి. ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఉప్పు నిమ్మకాయ వేసిన నీళ్ళల్లో ఒక అరగంట పాటు నానబెట్టి తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా కడగడం వల్ల చికెన్ అనేది నీచు వాసన లేకుండా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి వీటితో పాటు మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేయండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ మసాలా మొత్తాన్ని, ఉప్పు కారాన్ని చికెన్కి బాగా పట్టించండి. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది. ఇలా బాగా మిక్స్ చేసేసి ఈ చికెన్ని ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టేసేయండి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టడం వల్ల ఆ చికెన్ పీస్కి ఉప్పు కారం బాగా పడుతుందనమాట. ఇలా ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టేసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగా చెక్క కొంచెం వేసేసుకోండి. తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఉల్లిపాయలతో పాటు ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసి హై ఫ్లేమ్లో ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇంకా ఇందులో మీరు ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇలా ఎలాంటి పౌడర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం వేసిన మసాలా పౌడర్ అంత టేస్ట్ ఇస్తుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే చూడండి చికెన్లో వాటర్ ఎలా వచ్చాయో. నాకు ఈ గిన్నె కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. సో ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 5-6 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఆ నీళ్ళల్లోనే మనకి చికెన్ పీస్ అనేది బాగా ఉడుకుతుందండి. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ బాగా ఉడికే వరకు ఇంకొక 5-6 మినిట్స్ ఉడికించండి. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మీకు ఇంకా డ్రైగా కావాలనుకుంటే ఇంకొక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. లేదు ఇలా సరిపోతుంది అంటే ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, స్పైసీగా ఎమ్మిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వైట్ రైస్లో అలాగే ప్లెయిన్గా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. లేదా పప్పుచారు, గోంగూర, పచ్చళ్ళు ఇలాంటి వాటిలో పక్కన నంజుకోవడానికి కూడా అద్దిరిపోతుంది అనమాట.
నేను చెప్పిన ఈ మసాలా పౌడర్ రెడీ చేసుకొని ఒకసారి ఇలా చికెన్ ఫ్రై చేసి తినండి, బాగా నచ్చేస్తుంది మీకు. నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.